ప్రపంచంలో ఎక్కడైనా దేవుడిని విగ్రహరూపంలో చూస్తాం. కాని అరుణాచలంలో అంటే తిరువణ్ణామలైలో సాక్షాత్తు ఆ పరమశివుడే ఒక పర్వత రూపంలో కొలువై ఉన్నాడని మీకు తెలుసా? ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది ప్రజలు ఏ పిలుపు లేకపోయినా ఆ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు నడవడానికి ఎందుకొస్తారు? ఆ పర్వతం నుంచి వచ్చే ఆ అయస్కాంత శక్తి ఏంటి? పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం పెరిగినప్పుడు వారి అహం అణచడానికి శివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభంలా వెలిసిన ప్రదేశమిది. అందుకే దీనిని పంచభూత లింగాలలో అగ్నిక్షేత్రం అంటారు. ఇప్పటికీ దానికి సాక్ష్యంగా ప్రతి ఏటా కార్తీక దీపన్నాడు కొండపైన వెలిగించే ఆ మహాజ్యోతి 11 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తూ భక్తులను పులకింపజేస్తుంది. అరుణాచలం అంటే కేవలం ఒక కొండ కాదు, అది ఒక సాధన. గిరిప్రదక్షిణ మార్గంలో ఉండే అష్టలింగాలు మన జీవితంలోని 8 దశలను 8 దిక్కులను ప్రభావితం చేస్తాయి. ఇక్కడే అతి చిన్న వయసులో అరుణాచలం వచ్చి పాతాళలింగం గుహలో చీమలు పురుగులు కుడుతున్నా చలించకుండా తపస్సు చేసిన రమణ మహర్షి కథ వింటే ఎవరికైనా ఉళ్ళు గగుర్పొడుస్తుంది. ఆయన నేర్పిన నేనెవరు అనే ప్రశ్న ఇక్కడ ప్రతి గాలి అలలలో వినిపిస్తుంది. అరుణాచలం వెళ్లడం అనేది మన చేతుల్లో ఉండదు. ఆ కొండ మనల్ని పిలవాలి, ఆ శివుడి అనుమతి ఉండాలి. ఈరోజు మీరు ఈ విషయాలు విన్నారంటే ఆ పిలుపు మీకు వచ్చినట్టే. చాలామంది అరుణాచలం వెళ్లేటప్పుడు ఒకలా వెళ్తారు, తిరిగి వచ్చేటప్పుడు మరోలా వస్తారు. అక్కడ దొరికేది కేవలం దైవదర్శనం మాత్రమే కాదు, మనశ్శాంతి. మీ జీవితంలో ఒక్కసారైనా ఆ అనుభూతిని సొంతం చేసుకోండి. మీలో ఎంతమంది అరుణాచలం వెళ్లారు? అక్కడ మీ మనసుకి ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి.